ప్రముఖ నటి ప్రియాంక చోప్రా అమెరికన్ గాయకుడు నిక్ జోనాస్ ను వివాహం చేసుకున్న తర్వాత లాస్ ఏంజల్స్ తో స్థిరపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఇక్కడ ఉన్న ఆస్తులను విక్రయిస్తున్నారు. తాజాగా కోట్ల రూపాయల డీల్ జరిగినట్టు ఇండెక్స్ ట్యాప్ వెల్లడించింది. ముంబైలోని అంధేరిలో ఉన్న ఒబెరాయ్ స్కై గార్డెన్ లో ప్రియాంకకు చెందిన 4 ఫ్లాట్లను ఆమె ఏకంగా 16.17 కోట్లకు విక్రయించారు. గతంలో కూడా ప్రియాంక దేశంలోని పలు ఆస్తులను విక్రయించారు. 2021లో వెర్సోవాలోని 2 ఇళ్లు, 2023లో లోకన్వాలాలోని 2 పెంట్ హౌస్లను ఆమె విక్రయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు గోవా, న్యూయార్క్, లాస్ ఏంజల్స్ లో సొంత భవనాలు ఉన్నాయి. భర్త, కుమార్తెతో కలిసి ప్రియాంక లాస్ ఏంజల్స్ లో నివాసం ఉంటున్నారు. ప్రియాంక సినిమాల విషయానికి వస్తే హాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. కొంతకాలం క్రితం సిటాడెల్ అమెరికన్ వర్షన్ లో కథానాయికగా నటించారు. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న SSMB 29 సినిమాలో ప్రతినాయక పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో ప్రియాంక చోప్రా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. జనవరి, ఫిబ్రవరి నెలలో రాజమౌళి సినిమాలో కొన్ని రోజుల పాటు ఆమె షూటింగ్ లో పాల్గొన్నారు. తదుపరి షెడ్యూల్లో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ కు రావాల్సి ఉంటుంది. రాజమౌళి సినిమాలు పూర్తి కావడానికి సాధారణంగా 1 లేదా 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇక్కడి ఆస్తులు విక్రయించినప్పటికీ ప్రియాంక చోప్రా కొంతకాలం హైదరాబాద్ లో ఉండవలసిన అవసరం ఉంటుంది. Please subscribe to Cineflix India. Thank you. Please subscribe to Cineflix India. Thank you. Cineflix India, like, share and subscribe. All the best. Please subscribe Cineflix India. Please subscribe Cineflix India.